ఈ న్యూస్ వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంత్రులకి అయితే వారికి శాఖలను అయితే కేటాయించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి ఒక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది. ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి ఏ శాఖలను కేటాయించారు, చంద్రబాబు నాయుడు ఏ శాఖల్ని నిర్వర్తించబోతున్నారు అంటే, ముందుగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే చేయబోతున్నారు. ఆయన సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు అయితే చూడబోతున్నారు. తర్వాత మంత్రులకు కేటాయించినటువంటి శాఖల్ని చంద్రబాబు నాయుడు అయితే చూడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈయనకి డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా, పదవితో పాటుగా కీలకమైనటువంటి మంత్రి శాఖలను అయితే చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖల్ని పవన్ కళ్యాణ్కి కేటాయించారన్నమాట. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటి సరఫరా అనమాట. అంటే పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటి శాఖలే ఆయనకి కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇంకా నారా లోకేష్ విషయానికి వచ్చేప్పటికీ, నారా లోకేష్ కూడా కీలకమైనటువంటి మంత్రి శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, మానవ వనరులు అనమాట. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ శాఖలను అయితే నిర్వర్తించారో మరి ఈసారి కూడా అలాంటి శాఖలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ అయితే బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. ఇక కింజరపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడికి కూడా కీలకమైనటువంటి మంత్రి శాఖను ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా చూసుకోవచ్చు. వ్యవసాయ శాఖను అయితే అచ్చెన్నాయుడు దక్కించుకున్నారు. ఇంకా కొల్లు రవీంద్ర విషయానికి వచ్చేప్పటికి, కొల్లు రవీంద్ర గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి గతంలో ఇచ్చినటువంటి శాఖనే మరొకసారి కేటాయించడం జరిగింది. ఎక్సైజ్ శాఖ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గనుల శాఖను కూడా అదనంగా కేటాయించడం జరిగింది. కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖకి సంబంధించి గనుల శాఖ మంత్రిగా కొనసాగబోతున్నారు. ఇంకా జనసేన పార్టీలో రెండో కీలకమైనటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఇంకొక కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి శాఖనైతే ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖని నాదెండ్ల మనోహర్ అయితే దక్కించుకున్నారు. ఇంకా పి నారాయణ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ఏ మంత్రి పదవిని అయితే చేపట్టారో మరొకసారి ఆ మంత్రి పదవి ఆయన్ని వరించిందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు. పట్టణాభివృద్ధి శాఖ అనేది పి నారాయణకి అయితే కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇంకా వంగలపూడి అనిత, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి శాఖ అనమాట. హోంశాఖను అయితే వంగలపూడి అనితకి నారా చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. ఒక మహిళకు, ఎస్సీ మహిళకు హోంశాఖను చంద్రబాబు నాయుడు కేటాయించారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు, అలాగే ఎస్సీలకి హోంశాఖను ఇచ్చామనేటువంటి పేరు కావాలి కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు వంగలపూడి అనితకి ఈ శాఖను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా సత్యకుమార్ యాదవ్, బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్కి కూడా కీలకమైన పదవిని ఇచ్చారన్నమాట. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ అయితే కొనసాగబోతూ ఉన్నారు. ఇంకా నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీలో మరొక సీనియర్ నాయకుడు అనమాట. ఈయనకి కూడా మరొక కీలకమైనటువంటి శాఖను ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా పదవిని అయితే చేపట్టబోతూ ఉన్నారు. ఇంకా కొలుసు పార్థసారథి నూజివీడు నుంచి గెలిచారు. కొలుసు పార్థసారథి కూడా గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖను అయితే చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. ఇంకా అనగాని సత్యప్రసాద్ కూడా చంద్రబాబు నాయుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖను అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పయ్యావల కేశవ్ అయితే ఆర్థిక శాఖ మంత్రిగా చేనేత శాఖను అయితే పయ్యావల కేశవ్ని ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు సంబంధించి నారాయణ రెడ్డికి అయితే దేవాదాయ శాఖ మంత్రి కొనసాగబోతూ ఉన్నారు. దేవాదాయ శాఖను నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఇంకా మైనార్టీకి సంబంధించి, ముస్లిం మైనార్టీకి సంబంధించి ఎండి ఫరూక్కి అయితే అదే శాఖను అయితే ఇవ్వడం జరిగింది. న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖను ఇవ్వడం జరిగింది. ఇంకా బీసీ జనార్దన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు R&B రోడ్ల శాఖను అయితే కేటాయించడం జరిగింది. గుమ్మడి సత్యారాణి మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమం. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. కీలకమైనటువంటి పదవి అనమాట. ఇక్కడ మహిళా సంక్షేమం ఇవ్వటం జరిగింది. తర్వాత కందులు దుర్గేష్, జనసేన పార్టీలో మంత్రి పదవిని దక్కించుకున్నటువంటి మూడో వ్యక్తి కందులు దుర్గేష్కి పర్యావరణం, సాంస్కృతిక శాఖను అయితే చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖను అయితే ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖగా గొట్టిపాటి రవి అయితే ఇక్కడి నుంచి కొనసాగబోతూ ఉన్నారు. ఇంకా డోల బాల వీరాంజనేయ స్వామి, ఈయనకి చంద్రబాబు నాయుడు అయితే సాంఘిక సంక్షేమాన్ని అయితే శాఖను కేటాయించడం జరిగింది. తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఈయనకు అయితే రవాణా శాఖ ఇవ్వడం జరిగింది. క్రీడల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. తర్వాత కొండపల్లి శ్రీనివాస్కు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే అవకాశం ఇచ్చారు. తర్వాత వాసంశెట్టి సుభాష్కి కార్మిక శాఖ మంత్రి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. ఆ శాఖను ఇవ్వడం జరిగింది కార్మిక శాఖకు సంబంధించి. సవితకి అయితే బీసీ సంక్షేమం, చేనేత సంక్షేమాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టీజీ
టీజీ భరత్కి పరిశ్రమలు వాణిజ్య శాఖను అయితే కేటాయించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, కొద్దిసేపటితోనే విడుదలైనటువంటి ఈ యొక్క మంత్రుల శాఖకి సంబంధించి మొత్తంగా ఈ చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా ఉండబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి పదవులను అయితే ఆయన శాఖలను అయితే తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కాకోకుండా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంత్రులకి అయితే ఆయా శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ఇక నుంచి వాళ్ళు ఈ యొక్క శాఖల మంత్రులుగా కొనసాగబోతున్నారు. ఇది 2024కు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గ కూర్పు అన్నమాట. మంత్రులకి గత 2 రోజుల క్రితం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా పదవి స్వీకరణ అంటే పదవి బాధ్యతలు అయితే చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మంత్రి వర్గం అనేది రేపటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన అయితే చేయబోతుంది.